మొటిమలతో వచ్చే మచ్చలు చుక్కలు చుక్కలుగా ఉంటాయి. కానీ ఇతరత్ర పిగ్మెంటేషన్ అంతా నలుపు ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ నలుపు ఫార్మ్ అయినప్పుడు పిగ్మెంటేషన్‌ని మనం ఎలా ట్రీట్ చేస్తాము అనంటే, ఫస్ట్ మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ ఎంతగా పెడుతూ ఉంటే మనకంత మంచి బెనిఫిట్ అనేది ఉంటూ ఉంటుంది. సన్ స్క్రీన్‌లో అవోబెంజోన్స్, ఆక్సిబెంజోన్స్, ఆక్టోక్సిసినమేట్స్ ఇలాంటి కెమికల్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. కొన్ని అపోహలొచ్చాయి. కెమికల్ సన్ స్క్రీన్స్ వాడితే బాడీలోకి అబ్జార్ప్షన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ మనం వాడే మోతాదులో అది కెమికల్ సన్ స్క్రీన్స్ అయినా కానీ మనకంత ఈజీగా అబ్జార్ప్షన్ అనేది ఉండదండి. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటనంటే మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సేఫ్‌గా న్యూయర్ జనరేషన్ సన్ స్క్రీన్స్ అనేటివి వస్తున్నాయి. మెక్సోరిల్ అని చెప్పి, టినోసార్బ్ అని చెప్పేసి ఇలాంటి అనేక రకమైన ఫిజికల్ సన్ స్క్రీన్స్ మైక్రోనైజ్డ్ స్కిన్ ఫ్రెండ్లీ ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా, యాక్నే ప్రోన్ స్కిన్ అయినా వాటికి మంచి స్కిన్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ సన్ స్క్రీన్స్ అనేది వాడుతూ ఉంటే మనకి ఏమవుతుందనంటే నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివిగా మనం యూజ్ చేయాలన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ ఇవి వాడుతూ ఉంటే మనకి ఏమవుతాయంటే మొటిమలు కొత్తగి రాకుండా అలానే మచ్చలు కూడా మనకి కంట్రోల్‌లో అయిపోతూ ఉంటాయి.